కొమురమెల్లి మల్లన్న సన్నిధిలో వంశపారపర్యంగా వస్తున్న ఒగ్గు సంప్రదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘం ఆరోపించింది. ఆనవాయితీగా వస్తున్న ఒగ్గు బండారు పద్ధతిని కాకుండా ఆగమశాస్త్రాన్ని మల్లన్న సన్నిధిలో అమలు చేయాలని చూస్తున్నారని సంఘం అధ్యక్షుడు ఒగ్గు రవి విమర్శించారు. ఇదే అంశంపై గత ఏడాది దేవాదాయ శాఖ కమిషనర్కు వినతిపత్రం అందజేశామని, కానీ అధికారులలో మార్పు రాకపోవడంతో సంఘం నాయకులు బిట్స్లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో తమ నిరసన తెలిపారు. గత సంవత్సరం 7వ తారీఖు జనవరి నెలలో గౌరవ ధర్మాదాయ దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొమురవెల్లి ఆలయంలో జరుగుతున్నటువంటి అంటే ఆలయ సాంప్రదాయానికి తగ్గట్టుగా కాకుండా అక్కడ స్థల పురాణానికి ఏదైతే సాంప్రదాయం ఉందో బండారు సాంప్రదాయం, ఆ బండారు సాంప్రదాయము జానపద సాంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవన్నిటి మీద కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయితే దాన్ని ఒక సంవత్సరం పాటు మరి అధికారుల తాత్సారమా లేకపోతే ఇంకెక్కడ తాత్సారం జరిగిందో మాకు తెలియదు, కానీ మళ్ళీ సంవత్సరం లగ్నం వచ్చేంత వరకు కూడా దాన్ని మెసిలిచ్చిన దాఖలాలు లేవు. అందుకోసానికి నిన్న రాత్రి గౌరవనీయులైనటువంటి